బిగ్ బాస్ షూట్ అయితే సండేది ఇప్పుడే అయిపోయింది. దాని నుంచి మరో అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటి అంటే నాగార్జున గారు కళ్యాణ్ పడాలకి ఒక సజెషన్ లాగా ఇస్తారనమాట. నువ్వు గేమ్ ఆడు, ఎక్కువ కనిపించట్లేదు, నువ్వు ఆడవాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటున్నావు, వాళ్ళని ఓదార్చడానికే టైం సరిపోతుంది, వాళ్ళ దగ్గర ఎందుకు చేతులు పిసుకుంటూ అక్కడ కూర్చోవడం అన్నట్లు ఆ టైప్లో తనకి చెప్తారనమాట. సో నువ్వు మంచిగా గేమ్ ఆడు, స్ట్రాంగ్ అవ్వు అన్నట్లు. అదే కాకుండా బిగ్ బాస్ కూడా తనకేమీ ఛాన్స్ ఇచ్చినట్లు, గేమ్స్ పెట్టినట్టు ఏం కనిపించట్లేదు. తనకి ఇంకా ఇంకొక విధంగా తను అలా ఉండటానికి కారణం బిగ్ బాస్ అనే చెప్పాలి. ఎందుకంటే గేమ్స్ ఏమన్నా పెడితే తన పవర్ ఏంటో తెలుస్తుంది. సో అదే కాకుండా ఇంకా గేమ్స్ పెట్టట్లేదు. ఇటు చూస్తే తను ఎప్పుడు ఇంకా రీతు దగ్గరనో లేకపోతే అమ్మాయి దమ్ము శ్రీజ దగ్గర, ప్రియ దగ్గరనే ఇట్లా కూర్చొని వాళ్ళతోనే ఉండటం, వాళ్ళకి ఏదో ఒక ముచ్చట్లు చెప్పడం, ఇంక ఇక్కడే సరిపోతుంది మనకి. తను ఎక్కడా కనిపించలే గేమ్లో, తను ఎక్కడా కనిపించలేదు. సో బయట అంతా తనపై నెగిటివిటీ వస్తుంది కాబట్టి నాగార్జున గారు సజెషన్ అనేది ఇచ్చారంట. సో ఆ సజెషన్ తీసుకొని నెక్స్ట్ ఎట్లా సర్వే అవుతారు ఏంటి అనేది చూద్దాం. తను స్ట్రాంగ్గా అవుతారా ఈ పాయింట్స్ తీసుకొని, లేకపోతే నేను అట్లానే కంటిన్యూ అవుతారా? అట్లానే కంటిన్యూ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ ఈ పాయింట్స్ ఇప్పుడు ఏవైతే చెప్పారో నాగార్జున గారు, ఆ పాయింట్స్ తీసుకొని మంచిగా స్ట్రాంగ్ అవ్వాలని